ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అఖండ భారతావనిలోని చార్ధామ్ క్షేత్రములలో ఒకటైనటువంటి ఒరిస్సా రాష్ట్రం పూరిలో నెలకొన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయము పురాణ ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రమే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రములకు కూడా అంతు చిక్కని అనేక రహస్యములు ప్రత్యేకతలకు నిలయమైన ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధాన గర్భాలయంలో ఉన్నటువంటి దైవమూర్తులు రత్నసింహాసనంపై కొలువై ఉంటారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన చక్రము ఉంటారు. వీటిని దారు విగ్రహములు అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చెక్కతో చేయబడి ఉంటాయి. అది ఈ ఆలయంలోనే ప్రత్యేకత. ఇక ఈ ఆలయము సముద్ర తీరమునకు చాలా దగ్గరగా ఉంటుందండి. అంటే ఈ ఆలయమునకు సముద్రమునకు మధ్య మనం నిలబడితే చాలా విపరీతమైన హోరు శబ్దము వినపడతాయి. కానీ ఆలయములోని ప్రధాన సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళంగానే మనకు ఆ సముద్ర ఘోష వినపడదు. ఇది ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు, మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోపలికి సింహద్వారం నుంచి వెళ్ళంగానే 22 మెట్లు ఉంటాయి. వీటిని బైసీ పహాచ అని వాళ్ళ భాషలో అంటారు. మూడవ మెట్టుకు, అంటే ఈ 22 మెట్లలో ఉన్న మూడవ మెట్టుకు ఒక పురాణ ప్రాశస్త్యం ఉందండి. ఈ మూడవ మెట్టును యమశిల అంటారు. ఈ యమశిల అనేది శ్రీకృష్ణ పరమాత్మ యమధర్మరాజుకి ఇచ్చినటువంటి ఒక వరం. ఈ 22 మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు మూడవ మెట్టును జగన్నాథ స్వామి దర్శనంకు వెళ్ళేటప్పుడు ఎక్కితే ఇబ్బంది ఉండదు, పాప పరిహారం జరుగుతుంది, స్వామివారు అనుగ్రహిస్తారు. కానీ స్వామిని దర్శించుకొని వెనక్కు తిరిగి మెట్లు దిగి వచ్చేటప్పుడు ఈ మూడవ మెట్టు అయినటువంటి యమశిలను ఎవరు తొక్కకుండా రావాలి. ఒకవేళ తెలుసో తెలియకో తొక్కితే వాళ్ళు అంతకుముందు చేసుకున్న పుణ్యం కూడా వెళ్ళిపోతుందని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. అది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. ఈ ఆలయంలో అత్యంత రహస్యమైనటువంటి మరొక అంశం ఏంటంటే బ్రహ్మ పదార్థం. ఈ దేవాలయంలోని విగ్రహాలను 10-12 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి నవకళేబర ఉత్సవంలో కొత్తగా వేపకర్రలతో తయారు చేస్తారు. పాత విగ్రహముల నుండి కొత్త విగ్రహములలోకి ఈ బ్రహ్మ పదార్థాన్ని పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని, చేతులకు పట్టీలు కట్టుకొని పూర్తిగా ఆ ప్రాంతం అంతా చీకటి మయం చేసి, అంటే పూరీ నగరం మొత్తం కూడా ఆ క్షణంలో చీకటి మయమైపోతుందండి. పూజారులు కళ్ళు మూసుకొని ఆ బ్రహ్మ పదార్థమును, ఈ బ్రహ్మ పదార్థం అంటే వాళ్ళ దృష్టిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయం పెద్దగా కూడా ఉంటుందట. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దానిని తీసుకొని ఆ కొత్త చెక్కతో చెక్కినటువంటి విగ్రహాల్లో ఉంచుతారు. ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడలేదట. ఒకవేళ ఎవరైనా చూస్తే మరణం సంభవిస్తుందని చెప్పి మనకు ప్రతీతి. అలాగే మరొక రహస్యం ఏంటంటే ఈ ప్రధాన గోపురం పైన జెండా కడతారండి. ఆ జెండా గాలి కొట్టే దిశకు వ్యతిరేకంగా రెపరెపలాడుతూ కనపడుతుంది. అది అద్భుతమైన ప్రత్యేకత. మరొక విశేషం ఏంటంటే ఈ జెండాను రోజుకొక పూజారి దేవాలయ గోపురం వరకు ఎలాంటి రక్షణ కవచం లేకుండా, అంటే ఆసరా లేకుండా పైకి వెళ్ళి ఈ జెండాను ఎగరేస్తారండి. అక్కడ ఇంకా కూడా స్వామివారి సుదర్శన చక్రాన్ని కూడా అష్టధాతువులతో చేసిన చక్రాన్ని ఉంచుతారు. ప్రత్యేకత ఏంటంటే ఈ సుదర్శన చక్రాన్ని పూరీ పట్టణంలోని ఏ దిశలో నుంచి చూసినా కూడా ఆ చక్రం వారి దిశ వైపే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అలాగే ఈ దేవాలయం యొక్క గోపురం పైన పక్షులు వాలవట. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. కాబట్టి ఈ గోపురం ప్రత్యేకత పరమాద్భుతమైనదండి. అలాగే ఈ ఆలయ నిర్మాణములో ఉన్న మరొక అద్భుతం ఏంటంటే పగలు సూర్యుడు ఏ దిశలో ఉన్నా కూడా ప్రధాన గోపురం యొక్క నీడ ఎక్కడా పడదండి, మనకు కనపడదు. చాలా అద్భుతం. అలాగే ఇక్కడ వింతగా వండేటటువంటి మహాప్రసాదం కూడా ఒక అద్భుతం అండి. ఆలయ వంటశాలలో స్వామివారి ప్రసాదాన్ని మట్టి కుండల్లోనే వండుతారండి. ఈ కుండలను వరుసగా ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెడతారండి. కింద మనకు కట్టెల పొయ్యి పెట్టి వెలిగిస్తారు. ఈ ప్రారంభమైనప్పుడు
మంట ప్రారంభమైనప్పుడు మొట్టమొదటగా ఆశ్చర్యకరంగా ఆ పైన ఉన్నటువంటి 7వ కుండలోని పదార్థం ముందు ఉడుకుతుందటండి. ఆ తర్వాత వరుసగా కిందికి వస్తాయట. ఎంత అద్భుతం ఇది! సైన్స్ కూడా అందనటువంటి అద్భుత విషయం అండి. అలాగే ఇంకా ఈ ఆలయంలో చెప్పుకోదగ్గది, రోజుకు సుమారుగా 56 రకాల ప్రసాదాలు వండుతారండి. ఈ 56 రకాల ప్రసాదాలని ఛప్పన్ భోగ్ అంటారట. అలాగే రోజుకు స్వామివారికి 6 సార్లుగా ఇక్కడ ప్రసాదాలని నైవేద్యం పెడతారండి. ఉదయం ప్రాతకాలం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ఈ ప్రసాదాలను పెడతారు. ఇలా పెట్టిన ప్రసాదాలను శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరిస్తాడు అని చెప్పి ఇక్కడ పురాణరీత్యా మనకు విషయాలు తెలుస్తున్నాయండి. కాబట్టి ఈ ప్రసాదాలను అనేక సాంప్రదాయ రీతుల్లో పద్ధతులతో వండి స్వామివారికి నివేదించి, స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇక్కడ ఈ స్వామివారి ఆలయంలోనే ఉపాలయంగా ఉన్నటువంటి విమలాదేవికి కూడా సమర్పిస్తారట నివేదన. అప్పుడు దీన్ని మహాప్రసాదంగా చెప్పుకొని అందరూ స్వీకరిస్తారట. ఇలాంటి పరమాద్భుతమైన ఎన్నో రహస్యాలు ఈ పూరి జగన్నాథ గుడిలో మనకు గోచరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో పరమపావన దివ్య క్షేత్రమైనటువంటి ఈ పూరి జగన్నాథ క్షేత్రమును దర్శించి తరించవలసింది. అలాగే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే, అద్భుతంగా జరిగేటటువంటి రథ ఉత్సవం. ఆ రథోత్సవంలో ఉన్నటువంటి అనేక రహస్యాలను కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.